దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. నా మనసంతా నీవై ఎపిసోడ్ నెంబర్ 286. అసలు సాక్షి మోహన్ గురించి ఏం చెప్పింది? శ్రేయ ఎందుకు అంత సంతోషంతో ఆశ్చర్యపోతుంది? తెలియాలి అంటే కథలోకి వెళ్ళాల్సిందే. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. అందరూ మీ పెళ్లి చూస్తుంటే ఈ మోహన్ మాత్రం ప్రియురాల్ని చాటుగా ఫోటోలు తీసే పనిలో ఉన్నాడు అంటూ చిన్న కథ చెప్తూ గతంలోకి వెళ్తుంది సాక్షి. ఐశ్వర్య నిలయంలో కళ్యాణ్ మైథిలి వాళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. కడుపుతో ఉన్న శ్రేయ పట్టుచీరలో అందంగా ముస్తాబయ్యి ఆర్య పక్క నిలబడి వాళ్ళ పెళ్లి చూస్తుంటే మోహన్ ఆ పెళ్లి చూస్తూనే అప్పుడప్పుడు చూపుని శ్రేయ వైపుకు తిప్పుతుంటాడు. మోహన్ పక్కన ఉన్న సాక్షి ఆ పెళ్లిని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. మరి కాసేపటికి ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతున్నట్టుగా మోహన్ కాస్త పక్కకు వెళ్ళి అందంగా కనిపిస్తున్న ప్రియురాల్ని ఆప్యాయంగా ఫోన్లో బంధించుకుంటున్నాడు. ఇలా కొద్దిసేపటికి మోహన్ని వెతుక్కుంటూ సాక్షి వస్తుంటుంది. మోహన్ తనని ఫోటోలు తీయటం, ఆ ఫోటోలు చూసి మురిసిపోవడం సాక్షి కంట పడుతుంది. శ్రేయ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరా అని అర్థం కాని పరిస్థితిలో మోహన్ తనని ఫోటోలు తీయటం, ఆ ఫోటోలని ఆరాధనగా చూడటం సాక్షి కంటపడి క్షణంలో అక్కడికి వచ్చి మోహన్ చేతిలో నుంచి ఫోన్ గుంజుకుంటుంది. ఆ చర్యకు మోహన్ ఒక్కసారిగా షాక్ అవుతుంటే సాక్షి ఫోన్లో శ్రేయ ఫోటోలను చూసి ఆశ్చర్యపోతుంటుంది. బిడ్డ పుట్టే వరకు ఆ బిడ్డకు తండ్రి అతనేననే విషయం ఎవరికీ తెలియకూడదు అనే ఉద్దేశంతో ఉన్న మోహన్కి సాక్షి అలా చూడటం ఒకంత భయపడుతుంటాడు. సాక్షి ఆ ఫోటోలు చూసి, సో శ్రేయ బిడ్డకు తండ్రి నువ్వేనన్నమాట అని అంటుంది. ఆ మాటలకు భయపడుతూ తన నోరు మూసి గట్టిగా అనుకు, ఎవరైనా వింటే డేంజర్ అంటాడు. సాక్షి నోటి మీద ఉన్న మోహన్ చేతి తీసి, సరేలే గట్టిగా ఏమనలే, కానీ ఏంటి దొంగ వేషాలు? ఎప్పటినుంచి శ్రేయాని లవ్ చేస్తున్నావు అని అడుగుతుంది. ఆ మాటకి మోహన్ ముఖంలో బాధ కనిపిస్తుంటుంది. చెప్పండి మై డియర్ ఫ్రెండ్, ఎప్పటినుంచి ఈ లవ్ జర్నీ అని మళ్ళీ అడుగుతుంది. శ్రేయతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడే ఇక నా మనసులోనూ నా జీవితంలోనూ తనకు మాత్రమే స్థానం ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. కళ్యాణ్ మైథిలి మధ్యకి రాబోతున్న శ్రేయకి బుద్ధి చెప్పాలని అనుకుంటూనే మరోపక్క తనని నా మనసులో ఆరాధిస్తూ ఆ చీకట్లో తనతో శారీరకంగా కలిసిపోయాను. ఇక ఎప్పుడైతే నా బిడ్డకు శ్రేయ తల్లి కాబోతుందని తెలిసిందో ఇక అప్పటి నుంచి తన మీద నాకు ఇంకా ఇష్టం పెరుగుతూ వచ్చింది. కడుపుతో ఉన్న తనని కంటికి రెప్పలా కాపాడుకోవటం నా బాధ్యత అయింది అని అంటాడు. సాక్షి అది విని ఆశ్చర్యపోతూ, మరి ఈ దాగుడు మూతలెందుకు? డైరెక్ట్గా వెళ్ళి నువ్వు తనని ప్రేమిస్తున్నట్టుగా చెప్పి ఆ బిడ్డకు తండ్రి నువ్వేనని బయట పెట్టొచ్చు కదా అని అడుగుతుంది. అలా బయటపడితే శ్రేయ నన్ను ఒప్పుకుంటుందా అని అడుగుతాడు. అమ్మో, అది కష్టమేలే అంటుంది సాక్షి. నేను శ్రేయాని ప్రేమిస్తున్నాను, బట్ నాకు కావాల్సింది విలన్ శ్రేయ కాదు, మంచితనంగా మారిన శ్రేయ కావాలి. శ్రేయలో మార్పు రావాలి. అలా రావాలి అంటే బిడ్డ పుట్టే వరకు ఆ బిడ్డకు తండ్రి నేను అనేది తనకి తెలియకూడదు. ఇక బిడ్డ పుట్టిన తర్వాత శ్రేయలో మార్పుకి ప్రయత్నించాలి. ఫైనల్గా శ్రేయ మంచి మనిషిగా మారిన తర్వాతే భారీగా తనని నా జీవితంలోకి తెచ్చుకోవాలని నా కోరిక సాక్షి అంటాడు బాధపడుతూ. వావ్, హ్యాండ్సప్ మోహన్. ఎవరైనా ఒక అమ్మాయిని లవ్ చేశారు అంటే ఆ అమ్మాయి మంచిది అని నిర్ధారణకు వచ్చాకే లవ్ చేస్తుంటారు. కానీ శ్రేయ మంచిది కాదు అని తెలిసి కూడా నువ్వు తనని లవ్ చేసి
తనని దారికి తెచ్చుకోవాలని చూస్తున్నావు. రియల్లీ యు ఆర్ గ్రేట్. శ్రేయలో మార్పొచ్చి మీరిద్దరు కలవడానికి నా వంతుగా నేను కూడా ప్రయత్నం చేస్తాను అంటుంది సాక్షి. థ్యాంక్ యూ సాక్షి. బట్ ఆ బిడ్డకు తండ్రి నేను అని, నేను తన్ని ప్రేమిస్తున్నట్టుగా కానీ ఎవరికీ తెలియకూడదు. ఇది మనిద్దరి మధ్యనే ఉండాలి అంటాడు మోహన్. అసలు తెలియనివను అని ఆర్య పక్కన నవ్వుతూ కనిపిస్తున్న శ్రేయాని చూస్తూ, ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఇవాళ శ్రేయ సూపర్గా ఉంది. నీ ప్రియురాల్ని చూస్తూ ఎంజాయ్ చేసుకో. ఆల్ ది బెస్ట్ అని చెప్పి సాక్షి నవ్వుతూ ఫోన్ మోహన్ చేతిలో పెట్టి వెళ్తుంది. మోహన్ దూరం నుంచి కనిపిస్తున్న శ్రేయాని ఆరాధనగా చూస్తూ తనని ఫోన్లో బంధించుకుంటాడు. ఇది కథ అంటూ సాక్షి ఆ చిన్న కథను చెప్పి ముగిస్తుంది. సాక్షి చెప్పిన కథ విని కళ్యాణ్, మైథిలి, సూర్య, క్రాంతి ఆశ్చర్యపోతుంటే ఇక శ్రేయ మాత్రం కరెంట్ షాక్ కొట్టినట్టుగా అయిపోయి మోహన్ని కంటిరెప్ప కొట్టకుండా చూస్తుంటుంది. మోహన్ మాత్రం తనని ఫేస్ చేయలేక కాస్త ఇబ్బంది పడుతుంటాడు. నువ్వు అలా నిలబడకు శ్రేయ. నిన్ను ఇంతగా ప్రేమించి ఇన్నాళ్ళు నిన్ను పని మనిషిని చేసి ఎందుకు కష్టపెట్టాడో గట్టిగా అడుగు అంటుంది మైథిలి. నిజమే, నన్ను ఇంతగా ప్రేమించిన వాడివి నన్నెందుకు పని మనిషిని చేశావు అంటూ రోషంగా అడుగుతుంది శ్రేయ. చేయకపోతే బుజ్జగించి బతిమలాడితే నువ్వు మారేదానివా అని సూటిగా ప్రశ్నిస్తాడు మోహన్. అస్సలు మారేది కాదు అంటాడు సూర్య. నువ్వు కాస్త ఆగు సూర్య అంటుంది క్రాంతి. సూర్య అన్నది కరెక్టే. మోహన్ శ్రేయాకి కరెక్ట్ ట్రీట్మెంటే ఇచ్చాడు అంటాడు కళ్యాణ్. అలా అని చెప్పి నన్ను మరీ పని మనిషిని చేయాలా కళ్యాణ్ అని అడుగుతుంది శ్రేయ మోహన్ మీద కాస్త కోపంతో. నిన్ను పని మనిషిని చేసే వెనక నేనెంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు. అయినా నీలో మార్పు రావడం కోసం తప్పలేదు. నీలో కాస్త మార్పు వస్తుంది అనుకున్నంతలో నా తల్లిదండ్రుల్ని అవమానించి పంపించావు. నీ మీద కలిగిన సానుభూతి అంతా మళ్ళీ కోపంగా మారింది. ఇక నువ్వు మారతావా మారవా అనేది నీ ఇష్టానికి వదిలేసి నిన్ను దూరం పెడుతూ వచ్చాను. కానీ నీ విషయంలో నిన్ను బాధపెట్టిన ప్రతిసారి నేను అంతకంటే రెట్టింపు బాధపడుతూ వచ్చాను. నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు కూడా నా తల్లిదండ్రుల విషయంలో నీ మీద కోపంగానే ఉన్నాను. కానీ ఈరోజు మాత్రం నా మనసుని పూర్తిగా గెలుచుకున్నావు అని మోహన్ నిజాయితీగా చెప్తాడు. మోహన్ అలా మాట్లాడుతుంటే శ్రేయ కలలో కన్నీళ్ళు తిరుగుతూ, నిజంగానే నేను చాలా తప్పులు చేశాను మోహన్. అయినా కూడా నువ్వు నన్ను ప్రేమిస్తూ వచ్చావంటే నేనే నీ మంచి మనసుని అర్థం చేసుకోలేకపోయాను అని అంటుంది. జరిగిపోయిన విషయాల్ని వదిలేశ్రయ్యా, ఇక నుండి మీరు హ్యాపీగా ఉండండి అంటాడు కళ్యాణ్. ఈ సంతోష సందర్భంలో అందరికీ పాయసం చేసుకుని వస్తాను, అందరూ కూర్చోండమ్మా అని చెప్పి జయమ్మ కిచెన్ వైపు వెళ్తుంది. మోహన్ బాబుతో కలిసి కూర్చొని కళ్యాణ్ అంటాడు. కళ్యాణ్ వాళ్ళు ఒక సైడ్గా కూర్చుంటే మైత్రి వాళ్ళు వాళ్ళకి ఎదురుగా కూర్చుంటారు. ముందు ఊరికి వెళ్ళి ఆంటీ అంకుల్ వాళ్ళని తీసుకొద్దాం మోహన్. వాళ్ళకి ఎదురుగా నిలబడి క్షమాపణ చెప్పే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అంటుంది శ్రేయ. సరేలే వెళ్ళొద్దాంలే అంటాడు మోహన్. వెళ్ళి రావటమే కాదు, త్వరలో మీ ఇద్దరి పెళ్ళికి ముహూర్తాలు కూడా కుదరాలి అంటుంది మైథిలి. ఎలాగో ఊరు వెళ్తాము అంటున్నారు కదా, ఒకేసారి ముహూర్తాలు కూడా పెట్టించుకొని మీ పేరెంట్స్ని తీసుకుని రండి అంటాడు కళ్యాణ్. అవును మోహన్ గారు, నీకంటే చిన్నవాణ్ణి, నా పెళ్ళైపోయింది చూడండి అంటాడు సూర్య నవ్వుతూ. మీకు పెళ్ళి ఒక్కటే అయింది, ఇంకేమీ జరగలేదు మైథిలి క్రాంతి వైపు చూస్తూ దెప్పి పొడుపుగా అంటుంది. ఆ మాటలకు క్రాంతి ఉలికి పడినట్టుగా అయ్యి సూర్య వైపు చూస్తుంది. సూర్య తనని చూసి కూడా ఏమీ ఎరగనట్టుగా ఉంటాడు. మోహన్ అందరినీ చూస్తూ, ఏంటో విచిత్రాలన్నీ ఇక్కడే ఉన్నట్టుగా ఉన్నాయి. మేమేమో
పెళ్లి కాకముందే తల్లిదండ్రులు అయ్యాము. సూర్య వాళ్ళకేమో పెళ్ళైనా కూడా ఇంకా ఏ అచ్చట ముచ్చట జరగలేదు. ఇక మీ ఇద్దరికీ పెళ్ళయి పిల్లలు పుట్టినా మీ సంసారం కూడా అదో గతిలా అయిపోయింది. ఇక సాక్షికి పెళ్ళయి అంతా అయిపోయినా ఆ ఆర్య రాస్కెల్ దూరమయ్యాడు అంటాడు మోహన్. అప్పుడే ఆర్య టీవీలో న్యూస్ చూసి కంగారు పడుతూ శ్రేయాకి కాల్ చేస్తుంటాడు. ఆర్యకి నూరేళ్ళ ఆయుషు, ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడి వస్తాను అని చెప్పి శ్రేయ పక్కకు వెళ్ళిపోతుంది. ఆర్య పేరు వినగానే సాక్షి మనసులో డిస్టర్బెన్స్ ఏర్పడుతూ మౌనం అయిపోయింది. మోహన్ స్నేహితురాన్ని చూసి కళ్యాణ్ మైత్రిల పెళ్లిని గుర్తు తెచ్చుకుంటాడు. శ్రేయ బయటికి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. ఏంటి శ్రేయ ఆ న్యూస్, మోహన్ గురించి తెలుసుకున్నావా అని ఆర్య కంగారుగా మాట్లాడుతుంటే, వరి అవ్వకు ఆర్య, మోహన్ సేఫ్గానే ఉన్నాడు అంటూ జరిగిన విషయం చెప్తుంది. అది విని ఆర్య సంతోషపడుతూ థ్యాంక్ గాడ్ అంటాడు. అంతేకాదు ఆర్య, మోహన్ నా ప్రేమను కూడా అంగీకరించాడు అంటూ శ్రేయ మొత్తం విషయం చెప్తుంది. ఓ గుడ్, కంగ్రాచులేషన్స్, అమ్మయ్యా, ఇప్పటికి నీ జీవితం సెటిల్ అవుతుందన్నమాట అంటాడు ఆర్య. అవును, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ మాట్లాడుతుంటే ఆర్య 3 రూపాయలతో సాక్షి మెడలో తాళి కట్టడం గుర్తు తెచ్చుకొని, సాక్షి ఇంకా అక్కడే ఉందా అని అడుగుతాడు. ఇక్కడే ఉంది, మోహన్ కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడుతుంది అని అంటుంది. అది విని మౌనం అయిపోతాడు. సాక్షితో మాట్లాడతావా, ఫోన్ ఇవ్వనా అని అడుగుతుంది శ్రేయ. వద్దు వద్దు, తనతో నేను మాట్లాడేదేముంది, ఏం వద్దు అంటాడు ఆర్య ఇబ్బంది పడుతూ. హా, ముందు ఫోన్ ఇచ్చినా తను నీతో మాట్లాడే పరిస్థితిలో లేదులే. నీ పేరు తెస్తేనే నీ మీద కోపంతో తన మొహంలో రంగులు మారుతున్నాయి అని అంటుంది. నా మీద మరీ అంత కోపంగా ఉందా అని అడుగుతాడు ఆర్య. ఉండదా మరి, నువ్వు తనని తక్కువ ఏడిపిస్తున్నావా అంటూ స్నేహితుడిని తిడుతుంది. సాక్షి గురించి వింటుంటే తెలియకుండానే ఆర్య మనసు భారం అవుతుంటుంది. సరేలే, ఇంట్లో అందరూ ఉన్నారు కదా, నేను నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి శ్రేయ ఫోన్ కట్ చేస్తుంది. సాక్షి గురించి విన్నాక ఆర్యకి సాక్షిని మిస్ అవుతున్న భావం కలుగుతుంది. తనతో కలిసి ఉన్న జ్ఞాపకాలు కళ్ళ ముందు కదులుతుంటాయి. జయమ్మ అందరికీ పాయసం బౌల్స్ ఇస్తుండగా శ్రేయ కూడా వచ్చి జాయిన్ అవుతుంది. మోహన్ ఒడిలో ఉన్న బాబుకి తినిపిస్తూ అతను తింటూ అందరితో మాట్లాడుతూ ఉంటాడు. మీరైతే ఊరికి వెళ్ళిరండి, మీరు వచ్చేలోపు నేను ఎనిమి శ్రేయ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తాము అంటాడు కళ్యాణ్. అవును మోహన్, మీ పెళ్ళి అందరి సమక్షంలో జరగాలి అంటుంది మైథిలి. కానీ వాళ్ళ గురించి మీకు తెలియంది ఏముంది మైథిలి, మా పెళ్ళికి వాళ్ళు రావటం నమ్మకం తక్కువే అంటుంది శ్రేయ. ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా శ్రేయ, నేను కళ్యాణ్ వెళ్ళి మాట్లాడొస్తాము అంటుంది మైథిలి. మైథిలి మాటలతో క్రాంతి సంతోషపడుతూ, అంటే మీరిద్దరూ కలిసిపోయినట్టే నవ్వదేనా అని అడుగుతుంది. అంత సీన్ లేదు, ఈ మెంటలోడితో నేనెప్పుడు కలవాలి, ఏదో వీళ్ళ పెళ్లి కోసమని పెద్దరికంగా కలిసి మాట్లాడి వస్తాము అంటుంది మైథిలి. అసలు ఈ ఎనిమితో కలిసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కాకపోతే ఇలాంటి టైంలో తప్పదని వెళ్ళాల్సి వస్తుంది అంటాడు కళ్యాణ్. అంతేనా అంటూ నిరాశ పడుతుంది క్రాంతి. క్రాంతి నిరాశ సూర్యకి అర్థమవుతూ నవ్వుతూ తన వైపు చూస్తుంటాడు. ఈ పెళ్లిలో వీళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలి అని క్రాంతి మనసులో అనుకుంటుంది. ఇలా కాసేపు మాట్లాడిన తర్వాత ఇక ఎవ్వరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు మోహన్ శ్రేయ వస్తున్నారు అని ఊరిలో ఉన్న శకుంతల రామకృష్ణ గారు హడావిడి చేస్తుంటారు. వాళ్ళ కోసం రకరకాల వంటలు చేస్తూ ఉత్సాహంలో ఉండగా కారు వచ్చినట్టుగా సౌండ్ వినపడుతుంది.
అదిగో మోహన్ వాళ్ళు వచ్చారండి, వెళ్ళి రిసీవ్ చేసుకోండి అంటూ శకుంతల ఆయిల్లో గారెలు వేస్తూ చెప్తుంది. సరేనే, నువ్వు కూడా చేయి కడుక్కుని వచ్చేయి అని చెప్పి రామకృష్ణ గారు వెళ్ళిపోతారు. శకుంతల స్టవ్ ఆఫ్ చేసి చెయ్యి కడిగేసి బయటకొచ్చేసరికి మోహన్ బాబుని ఎత్తుకొని శ్రేయతో కలిసి నవ్వుతూ లోపలికి వస్తుంటాడు. వాళ్ళని అలా చూడటానికి ఈ దంపతులకు రెండు కళ్ళు సరిపోవడం లేదు అన్నట్టుగా ఆనందంలో ఉంటారు. శ్రేయ వాళ్ళని చూసి గిల్టీగా ఫీల్ అవుతూ దగ్గరికి వచ్చి క్షమాపణగా వాళ్ళ ఇద్దరి కాళ్ళకు నమస్కరిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.